హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోని అనేది చూపిస్తారు. హీరో పేరు వచ్చేసి పే ఉంటుంది. తనేమో ఇన్ని రోజులు కూడా అబ్రాడ్ నుంచి ఉండి తిరిగి రిటర్న్గా ఒక అమ్మాయి కోసం అనేది వచ్చింటాడు. ఆ అమ్మాయి ఫోటోని చూస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో ఎంత పిలిచినా కానీ పలకడు. అలా గట్టిగా అరిచేసరికి నువ్వు సరే కానీ ఆ అమ్మాయి గురించి వెతికావా లేదని చెప్తూ ఉంటే, లేదు బాస్, తన కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాము, తను అసలు కనిపించట్లేదని చెప్తూ ఉండేసరికి హీరో ఆల్రెడీ నేను చూసి చాలా ఇయర్స్ అయిపోయింది, ఎక్కడున్నావని ఆ ఫోటో వైపు అలానే చూస్తూ చాలా బాధగా తన డోర్ అనేది ఓపెన్ చేసి బయట ఉన్న నేచర్ అనేది అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. మరోవైపు మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తాడు. తన పేరు వచ్చేసి సూమియా ఉంటుంది. తనేమో ఆల్రెడీ ఒక చెవు అనేది వినిపించదు. అలా తన హాస్పిటల్కి వెళ్ళేసరికి తన హస్బెండ్ అయిన పేడు ఏమో తన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏమో తనకు అస్సలు పిల్లలు పుట్టారు, తను ఇంజెక్షన్స్ వేసుకుంటున్నా కానీ చాలా వీక్గా ఉంది, టాబ్లెట్స్ తీసుకోవాలని ఒక టాబ్లెట్స్ పేపర్ రాసి ఇచ్చేసరికి అది చూసిన హీరోయిన్ హస్బెండ్ అయిన పేడు ఏమో అదంతా కూడా హీరోయిన్కి ఇచ్చేస్తూ నువ్వు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురాపో, తర్వాత నేను నీతో పాటు వస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తన మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తూ ఆ పేపర్స్ అన్ని కూడా చెక్ చేసి బయటికి వెళ్తే ఇదే అదుగా అనుకున్న పేడు ఏమో ఆ డాక్టర్ తోటి అనేది చాలా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. మరోవైపు మా హీరో కూడా సేమ్ అదే హాస్పిటల్కి అనేది వస్తాడు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా చూసారా తను ఎంత రిచ్ పర్సన్ తెలుసా, చాలా రిచ్ పర్సన్, అలాగే ఇన్ని రోజులు కూడా అబ్రాడ్ లో ఉండి ఇప్పుడే తిరిగి వచ్చాడంట అని మాట్లాడుతూ ఉంటే హీరోయిన్కి ఏమో అవేం పట్టనట్టు తనకు వచ్చిన రిజల్ట్స్ పేపర్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాయి. నర్సెస్ ఏమో అక్కడ ఉన్న హీరోని చూసారు తను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో తన రిజల్ట్స్ వచ్చిన పేపర్ ని చూసుకుంటూ ఎదురుగా వచ్చిన పర్సన్ అనేది పట్టించుకోదు. అలా డాష్ ఇచ్చేసరికి తనకు వస్తున్న చెవిటి మిషన్ కూడా కింద పడిపోతుంది. అలా పక్కనున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా అసలు తనకు వినిపించకపోతే ఆ పర్సన్ ఏమో హీరోయిన్ మిస్బిహేవ్ చేస్తూ నన్ను కిస్ చేస్తావా, అప్పుడు నేను నిన్ను వదిలిపెడతానని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటా. అదంతా చూసిన హీరో ఏమో ఒక్కసారిగా తన్ని కింద పడేస్తాడు. కానీ హీరోయిన్ ఏమో ఏదో పెద్ద ప్రాబ్లంలో పడినట్టు తనకు ఒక హెలిజినేషన్ స్టార్ట్ అయ్యి చాలా భయపడిపోతూ ఉంటే అప్పుడు హీరో తన మిషన్ అనేది హీరోయిన్కి పెట్టి తన పేపర్స్ అన్ని కూడా తనకి ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ భయపడిపోతూ చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకని తను అక్కడ నుంచి పారిపోతూ ఉంటే డాక్టర్స్ అంతా కూడా హీరో దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించండి బాస్, మేము తప్పు చేస్తాం, ఇంకెప్పుడు కూడా ఇలా నెగ్లెక్ట్ గా ఉండమని చెప్తూ ఉంటే హీరో మా అమ్మాయి వైపే చూసి నేను ఇప్పుడు నిన్ను కనుక్కున్నాను ఇన్ని ఇయర్స్ తర్వాత అని చెప్పి తన్నే ఫాలో అవుతూ హీరోయిన్ లిఫ్ట్ లెక్ వెళ్తే తను కూడా అదే లిఫ్ట్ లెక్ అనేది వెళ్తాడు. కానీ హీరోయిన్ అలా చూస్తూ ఉంటే నాకే తెలియదు తన్ని ఏదో ఎప్పుడో చూసినట్టు చాలా క్లోజ్ గా అనిపిస్తున్నాడని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ఆ రిపోర్ట్స్ చూసి అంటే ఇప్పుడు నువ్వు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నావని చెప్పేసరికి హీరోయిన్ ఆ రిపోర్ట్స్ వెంటనే దాచేసుకుని అవునని చెప్తుంది. అయితే నీ హస్బెండ్ నిన్ను ఎలా చూసుకుంటాడని చెప్పేసరికి హీరోయిన్ హస్బెండ్ నేను కాలేజీలో ఉన్నప్పుడు మా గ్రాండ్ మా చనిపోతే తనే నన్ను దగ్గరుండి చూసుకున్నాడు, మా గ్రాండ్ మాకు కూడా ప్రామిస్ చేశాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడని, అలాగే తను నేను కూడా చాలా ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెప్పేసరికి అయితే సరే వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో వాళ్ళు నన్ను ట్రీట్ చేయడమా అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ కి అలాగే పేడు అనేది వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని బలవంతంగా హీరోయిన్ అనేది పెళ్లి చేసుకొని వాళ్ళ మదర్ కి దూరంగా వస్తాడు. కానీ అప్పటి నుంచి హీరోయిన్ నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. అలాగే తను ప్రెగ్నెంట్ అయినా కానీ తన హస్బెండ్ ఏమో తన్ని పట్టించుకోకుండా అలానే ఉండిపోతే తనకి బ్లీడింగ్ అయ్యి మళ్ళీ మిస్క్యారేజ్ అనేది అయి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని హీరోయిన్ పర్లేదు నా హస్బెండ్ అని బాగానే చూసుకుంటాడు, అయినా మీకు ఇవన్నీ చెప్పాల్సిన పని లేదనుకుని సైలెంట్ గా ఉండేసరికి హీరో కూడా ఇంకొక క్వశ్చన్ అడిగితే ఏం చేస్తుందని సైలెంట్ గా ఉంటే అదే లిఫ్ట్ లకి చాలా మంది పేషెంట్స్ అలాగే డాక్టర్స్ రావడంతో ప్లేస్ సరిగా లేక తను అనేది హీరోని గట్టిగా హ్యాక్ చేసుకుని నిలబడిపోతుంది. అప్పుడు అక్కడికి తన హస్బెండ్ రావడం చూసిన హీరోని భయపడిపోయి హీరోకి ఇంకా దగ్గరగా దాక్కునేసరికి అది చూసిన హీరో ఏం జరిగిందని అంటే తన హస్బెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో తన వైపు అలానే చూస్తుండేసరికి అక్కడున్న కొంతమంది పేషెంట్స్ ఏమో ఇంకా హీరోని ఇంకా దగ్గరగా నెట్టేస్తారు. అలా నెట్టేసేసరికి హీరోయిన్కి ఇంకా క్లోజ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరోకి మీద చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కూడా వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నీకు అసలు ఆ కమ్మలు సెట్టే కాలేదు, నీకు ముత్యాలున్న కమ్మలే చాలా సెట్ అయితే ఇదిగోండి ఆయన ఇంకొక హెయిర్ రింగ్ అని తనకి ఇచ్చేసి తన ఇంటికి అనేది వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళినా కానీ హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు హీరో వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది. కానీ హీరో వాళ్ళ మదర్
బ్రదర్ చనిపోయిన వెంటనే వాళ్ళ నాన్నేమో ఇంకొక పెళ్లి చేసుకొని అలాగే తనకి స్టెప్ బ్రదర్ గా పేడునని తీసుకొని వచ్చింటాడు. ఇదంతా చూసిన వాళ్ళ అత్తయ్య ఏమో తను అనేది హీరోని అక్కడి నుంచి అబ్రాడ్ కి తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇన్ని రోజులు హీరోయిన్ తోటి ఉన్న క్లోజ్నెస్ తోటి హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేసింటాడు హీరో. అప్పుడే తన అసిస్టెంట్ చెన్న వచ్చేసి, ఇదిగోండి బాస్, మీరు అడిగిన హీరోయిన్ డీటెయిల్స్ అన్ని కూడా తనకి, అలాగే మీ స్టెప్ బ్రదర్ ఉన్నాడు కదా పేడుకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, అలాగే వాళ్ళు ఇప్పుడు పిల్లలకి కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ మీ స్టెప్ మదరే తను అసలు ఏమాత్రం మంచిగా కూడా ట్రీట్ చేయదని చెప్పేసరికి తను హ్యాపీగా ఉంటే చాలని చెప్తూ ఉంటాడు హీరో. కానీ తన మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను మళ్ళీ మిస్ అయ్యానేమో అని బాధపడతాడు. అప్పుడే అసిస్టెంట్ ఏమో, బాస్ తను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మిస్ క్యారేజ్ ద్వారానే తనకనేది ఒక చెవు వినిపించకుండా అయిపోయింది అని చెప్తూ ఉండేసరికి హీరో సరే ఇంకా తన పూర్తి డీటెయిల్స్, తను ఏం జాబ్ చేస్తుందని అడిగేసరికి తను పార్ట్ టైం జాబ్ లాగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా కుక్ చేస్తుందని చెప్పేసరికి హీరో ఇదే మంచి ఐడియా అని తన అసిస్టెంట్కి చెప్పేసరికి అసిస్టెంట్ కూడా వెంటనే హీరోయిన్ కనే ఫోన్ చేసి, మీరు పార్ట్ టైం జాబ్గా కుక్ చేయడానికి వస్తారంట కదా, మీరు మా దగ్గరికి రావాలి, అలాగే మీరు ఎంత అడిగినా కానీ మా మనీ ఇస్తామని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. సరే మీరు చెప్పినట్టే వస్తానని, అలాగే లొకేషన్ నాకు షేర్ చేయమని చెప్పేసరికి అవతల పర్సన్స్ కూడా సరే అంటే హీరోయిన్ ఏమో ఫస్ట్ టైం నాకు నేనంటూ సొంతంగా నిలబడే జాబ్ అంటూ ఒక దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వెంటనే అసిస్టెంట్ మధ్య మాట హీరోకి చెప్పిన వెంటనే తన మనసులోననేది అసిస్టెంట్ ఆలోచిస్తూ ఉంటాడు, మా బాస్ ఎప్పుడు కూడా ఏ అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళనాడు, ఈ అమ్మాయి గురించి ఎందుకు ఇంతగానం ఆలోచిస్తున్నాడని తను కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అనేది తన పార్ట్ టైం జాబ్ కోసం రెడీ అవుతూ ఉంటే అప్పుడే హీరో చెప్పిన మాట అనేది గుర్తొస్తుంది, మీకు నార్మల్ హెయిర్ రింగ్స్ కంటే ముత్యాలు ఉన్నవే బాగా సెట్ అవుతాయని చెప్పేసరికి హీరోయిన్ కూడా సేమ్ అలానే వేసుకుని ఉంటుంది. మరోవైపు ఏమో పేడు అలాగే క్విన్ కూడా అదే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఇద్దరు కూడా కలిసి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఎలాగైనా సరే హీరోయిన్ ని నీతో పాటు డివోర్స్ వచ్చేలాగా, అలాగే నీ నుంచి ఎలాంటి ఆస్తి కూడా తనకి వెళ్లకుండా చేయాలంటే చాలా మంచి ప్లాన్, ఎందుకంటే మీకు దగ్గరలోనే ఉంది కదా 3 years మ్యారేజ్ కంప్లీట్ అయిపోయేది, అప్పుడు తను అక్కడికి హోటల్కి తీసుకొని వెళ్ళామనుకో, ఎవరితోటో ఒకరితోటి స్పెండ్ చేసినట్టు కొన్ని ఫొటోస్ తీసామనుకో తను ఖచ్చితంగా డివోర్స్ ఒప్పుకుంటుంది కదా అని చెప్పేసరికి పేడు కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఇదే మంచి అవకాశం మనకి, అప్పుడు మనం కూడా త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసరికి తనేమో పేడు ఇంకా ఆలోచిస్తూ ఉంటే, ఏంటి నీకు తనకు డివోర్స్ ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఇవ్వాలనుకోవట్లేదని కోపంగా అడిగేసరికి పేడు అదేం లేదు, నువ్వు చెప్పినట్టే చేద్దామని వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. కానీ ఇవన్నీ విషయాలు అసలు హీరోయిన్కి ఏమాత్రం ఏవి కూడా తెలీదు. ఏ క్వీన్ ఏమో తన మనసులో అయితే నేను త్వరలోనే పే ఫ్యామిలీకి కాబోయే కోడలు అవుతానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయితే హీరోయిన్ ఏమో తనకి పంపించిన లొకేషన్ ఇంటికి వెళ్ళి తనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా ఆల్రెడీ అక్కడే దొరకడంతో తనే చాలా ఈజీగా కుక్ చేస్తూ ఉంటే దూరం నుంచి హీరో తను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అలా తన ఇమాజినేషన్ లెక్కనేది వెళ్ళి హీరోయిన్ కుక్ చేస్తూ ఉంటే తన్ని గట్టిగా హక్ చేసుకున్నట్టు ఇమాజినేషన్ లెక్కనేది వెళ్తాడు. అప్పుడే అనుకోకుండా ఒక క్యాప్సికం కింద పడేసరికి హీరో తీద్దామని వెళ్తూ ఉంటే హీరోయిన్ కూడా ఒక్కసారిగా తను కూడా వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు చేతులు కూడా టచ్ చేసేసరికి హీరోయిన్ మీరు ఇక్కడ ఏంటని చెప్పేసరికి నా అసిస్టెంట్ మిమ్మల్ని ఇక్కడికి పంపించారని చెప్తూ ఉంటే, సరే అయితే మీకు నచ్చినట్టు ఫుడ్ అన్ని కూడా ప్రిపేర్ చేశాను కదా, నేను ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి అదేం వద్దు, కానీ మీకు ఇంకా కావాల్సింటే చాలా ఆర్డర్స్ కావాలి కదా, అలాంటప్పుడు నాకు మీ చాట్ నెంబర్ ఇవ్వండి, అప్పుడు నేను మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను, అలాగే మీకు ఎంత శాలరీ కావాలో చెప్తే అంత శాలరీ కూడా నేను మీకు ఇస్తానని చెప్పేసరికి హీరో నుండి మీకు ఏం అవసరం లేదు, మీ అసిస్టెంట్ నెంబర్ ఆల్రెడీ నాకు తెలుసు, తనే పే చేస్తాడని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో అక్కడున్న ఫుడ్ ని చూసి తన ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తాడు. తనకు ఒక అమ్మాయి ఇచ్చినది గుర్తొస్తుంది, అది కూడా హీరోయిన్ చిన్నప్పుడు తన కోసము రైస్ కేక్ అనేది తెచ్చి ఇచ్చి ఉంటుంది. సేమ్ అలానే టేస్ట్ చేయడంతో హీరో నిజంగానే మీలాగా ఎవ్వరు కూడా కుక్ చేయలేరు తెలుసా, అసలు రెస్టారెంట్స్ కూడా అసలు ఏమాత్రం పనిచేయవు, అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మీ నెంబర్ కావాలి కాబట్టి ఎంటర్ చేయమన్నా కానీ హీరోయిన్ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో నేనే మీ నంబర్ తీసుకుని ఏమి చేయనులేండి, కాబట్టి కొంచెం మా నంబర్ ఇస్తే మీకు సాలరీ కూడా నేనే మంత్లీ పే చేస్తాను, మీరు డైలీ రావచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకొని హీరో తోటి మనీ అనేది తీసుకుంటుంది. కానీ ఆ మనీ చాలా ఎక్కువ అనిపించడంతో ఇంత మనీ నాని హీరోయిన్ అడుగుతూ ఉంటే పర్లేదు ఈ మనీకి మీరు వర్తినలేని చెప్పి హీరో స్మైల్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇక్కడ ఏదో తేడా కొడుతుందని అనుకుంటూ ఉంటుంది. కానీ హీరో అవేం పట్టించుకోకుండా తన వైపు అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమో నా పని అయిపోయింది కదా, నేను ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే హీరో ఉండి మీరు కూడా కూర్చొని తిని వెళ్ళొచ్చు కదా అన్నా కానీ హీరోయిన్ అదేం అవసరం లేదు, నాకు ఇప్పుడే చాలా అర్జెంట్ పని గుర్తొచ్చిందని బయటకు అనేది వెళ్తుంది. అలా బయటకు వెళ్ళిన వెంటనే మళ్ళీ తన హస్బెండ్ కి ఫోన్ చేసేసరికి తన హస్బెండ్ ఏమో తన కోసం ఏదో స్పెషల్ గా ఒకటి
అరేంజ్ చేస్తానని, అది కూడా హోటల్కి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని హోటల్కి అనేది వెళ్తుంది. అక్కడంతా కూడా చాలా డెకరేట్ చేస్తుంటారు, అది కూడా హనీమూన్ ప్లాన్ లాగా. అది చూసిన పేడు అండి, ఇదంతా కూడా నీకోసమే నేను చేశాను, మన 5 years యానివర్సరీ వస్తుంది కదా, మళ్ళీ మనం విలేజ్ దగ్గర చేసుకుంటే మా అమ్మ ఎలాగో నిన్ను తిడుతుందని తన దగ్గర నుంచి దూరంగా పెట్టడానికి ఇలా చేశానని చెప్పి తనకి రోజెస్ అనేది గిఫ్ట్ గా ఇచ్చేసరికి హీరోయిన్ కూడా అవి తీసుకుందామని చూస్తూ ఉంటే అప్పుడే తనకి మెసేజ్ అనేది వస్తుంది. అది కూడా హీరో నుంచి మెసేజ్ రావడంతో తను ఓపెన్ చేసి చదివిన వెంటనే తను అనేది చాలా భయపడిపోతూ ఉంటే పేడు ఉండి ఎవరు మెసేజ్ చేశారని చెప్పేసరికి ఇంకెవరు జీ అనే మెసేజ్ చేసిందని చెప్పేసరికి అవునా సరే అయితే నేను ఇప్పుడే నీకోసమే ఫ్రెష్ అయ్యి వస్తాను, వెయిట్ చేయని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో హీరో నెంబర్ బ్లాక్ చేయాలని చూస్తుంది. కానీ అప్పుడే హీరో మళ్ళీ తనకు ఫోన్ చేసి నువ్వు ఒక వస్తువు నా ఇంటి దగ్గర మర్చిపోయావు, నువ్వు వెంటనే వస్తే ఇస్తాను, లేకపోతే నేనే నాతో పాటే పెట్టుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని బయటకు వెళ్తుంది. పేడు ఏమో లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అక్కడ హీరోయిన్ అనేది కనిపించదు. అలా తను మొత్తం కూడా తన కోసం వెతుకుతూ ఉండేసరికి తను ఎక్కడికి వెళ్ళిపోయిందని డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాలని చూస్తూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి నేను మర్చిపోయిన వస్తువు ఇస్తారని చెప్తూ ఉంటే హీరో ఉండి బయట ఉన్న వాళ్ళంతా కూడా నన్ను చూసారనుకు నన్ను తప్పుగా అనుకుంటారు, ప్లీజ్ లోపలికి రండి, లోపలికి వచ్చినాక మీకు కావాల్సిన వస్తువుని తీసుకొని వెళ్ళండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే హీరో ఏమో తనకి చాలా క్లోజ్ గా వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నా హస్బెండ్ అంటూ ఉన్నాడు, ప్లీజ్ కొంచెం మంచిగా బిహేవ్ చేయమని చెప్తూ ఉంటే హీరో ఉండి నేనే మరే అంత పిచ్చనే కాదులేండి, ఇదిగోండి మీ బ్రాస్లెట్ మీరు మర్చిపోయారు, అందుకే మీకు ఇద్దామని ఇలా ఫోన్ చేశానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నన్ను క్షమించండి, నేను కావాలని నేను తప్పుగా అనుకోలేదని చెప్పి అని అంటూ ఉంటే హీరో ఉండి పర్లేదులేండి తనే దగ్గరుండి మళ్ళీ హీరోయిన్కి ఆ బ్రాస్లెట్ అనేది పెట్టేస్తాడు. అలా పెట్టిన వెంటనే సరే అయితే ఇప్పుడు మీ పని అయిపోయింది కదా మీరు వెళ్ళిపోవచ్చు, కానీ నేనే మీ పైన అంత ఇంట్రెస్ట్ ఏం లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా బయటకు అనేది వెళ్తుంది. కానీ అప్పుడు అక్కడ తన హస్బెండ్ కనిపించడంతో వెంటనే లోపలికి అనేది వచ్చేసి గట్టిగా హీరో తోటి ప్లీజ్ నన్ను సేవ్ చేయండి, నా హస్బెండ్ వస్తున్నాడు, మళ్ళీ నా హస్బెండ్ కి నేను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, తను నన్ను తప్పుగా అనుకుంటాడు అనుకుంటూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ హస్బెండ్ ఏమో డైరెక్ట్ గా అక్కడ ఉన్న హీరోయిన్ చూసి తను ఖచ్చితంగా నా వైఫే అని డోర్ అనేది కొడుతూ డోర్ ఓపెన్ చేయి నువ్వు ఉన్నవని నాకు తెలుసు అని చెప్తూ ఉంటే హీరో ఉండి ఇక్కడ ఎవరు కూడా లేరని గట్టిగా అరుస్తున్నా కానీ అస్సలు పట్టించు పేడు అలా గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ప్లీజ్ ఇది ఒక్కసారికి సేవ్ చేయండి అని బ్రతిమాలుతూ ఉండేటట్టు ఉండేసరికి హీరో కూడా సరే అయితే ఇక్కడ వెయిట్ చేయండి, అయినా మళ్ళీ నీ హస్బెండ్కి ఇంత అనుమానం ఏంటండి అని చెప్తున్నా కానీ హీరోయిన్ ఏమో ఇంకేం చేయాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది. మరోవైపు ఏమో పాపం పేడు డోర్ కొట్టి గట్టిగానే అలసిపోతూ ఉంటాడు. కానీ ఇంక హీరోయిన్ ఏం చేయాలో తెలియక స్ట్రైట్గా పక్కకి వెళ్ళేసరికి హీరో డోర్ అనేది ఓపెన్ చేస్తాడు. అక్కడున్న పర్సన్ ని చూసిన వెంటనే పేడు షాక్ అయిపోతే ఇక్కడ ఖచ్చితంగా నా వైఫ్ ఉంది నాకు తెలుసు, నేను తన్ని ఖచ్చితంగా చూడాలనుకుంటున్నానని చెప్తూ ఉంటే హీరో ఉండి సరే అయితే ఒక్కసారి లోపలికి రా, తను అక్కడ లేదని తెలిస్తే మిగతావన్నిటిని కూడా నువ్వే ఫేస్ చేయాలి, అప్పుడు నేను ఏం చేస్తాను నీకు బాగా తెలుసు కదని చెప్పేసరికి పేడు ఏమో కొంచెం బయటంతా కూడా చూసేసరికి తను ఎక్కడ కూడా కనిపించదు. అలా కనిపించేసి నాకేమీ కూడా తెలియదు, నేనే ఏదో తప్పుగా అనుకుని ఉంటానని చెప్పి సరే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను నా వైఫ్ లేదని చెప్పేసరికి హీరో డోర్ వేసేస్తాడు. అలా హీరో డోర్ వేసిన వెంటనే తన హస్బెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడని అర్థం చేసుకుని చాలా థ్యాంక్స్ నన్ను సేవ్ చేసినందుకని చెప్పి తను కూడా డోర్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ ఏమో తన ఇంట్లో తను పని చేసుకుంటూ ఉంటే హీరోయిన్ ఈరోజు షూట్ మిషన్ పెట్టుకోలేదని తనకు అసలు వినిపించదని చెప్పి కావాలని పేడు అనేది తన లవర్ అయిన ఏ తోటి మాట్లాడుతూ నిజంగా నువ్వు చాలా నాటిగా మాట్లాడుతున్నావు తెలుసు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని తన మిషన్ పెట్టుకుని ఏం చేస్తున్నావు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటే వెంటనే పేడు అనేది టాపిక్ చేంజ్ చేసి ఎవరో కాదు నా కొలిక్ తో మాట్లాడుతున్నాను, తనతో నాకు కొంచెం పని ఉందకి ఇలా చేస్తున్నాను చెప్ప, అంతకు మించి ఇంకేం లేదు పద మనం వెళ్ళి కుక్ చేద్దామని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో సరే అని అంటుంది. అలాగే ఇప్పుడు గ్రాండ్ పా పార్టీ వస్తుంది కదా, గ్రాండ్ పా అనేది ఒక డిన్నర్ అరేంజ్ చేశాడు, అందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళాలని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నీకు తెలుసు కదా అక్కడికి నేను వస్తే మీ మదర్ ఎంత గొడవ చేస్తుందో తెలుసు కూడా వెళ్ళాల్సిందేనని చెప్పేసరికి నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేను మా అమ్మకి నేను షీల్డ్ గా ఉంటాను, ఎప్పుడు కూడా నేను ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేశాను కదా అని చెప్పేసరికి తప్పదా ఖచ్చితంగా వెళ్ళాలని అంటూ ఉంటే పేడు ఉండి ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి మా బ్రదర్ కూడా వస్తాడంట అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో సరే అయితే కానీ నువ్వు ఖచ్చితంగా నన్ను ప్రొటెక్ట్ చేయాలని అంటూ ఉంటే సరే అని
పేడు కూడా ఒప్పుకొని రేపు మార్నింగ్ రెడీ అయ్యి ఉండు, నేను తీసుకొని వెళ్తానని చెప్తూ ఉంటే, మరోవైపు ఇదే విషయం కూడా హీరో వాళ్ళ గ్రాండ్ పా ఫోన్ చేసి రేపు డిన్నర్ పార్టీ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి గ్రాండ్ పా నాకు ఇలాంటివి అస్సలు ఇంట్రెస్ట్ లేదని తెలుసు కదా, నేను అసలు ఇక్కడికి వచ్చింది కూడా వేరే పర్పస్ అని చెప్పి ఫోన్ కట్ చేయబోతూ ఉంటే, లేదు ఇక్కడికి పేడు అలాగే తన వైఫ్ కూడా వస్తున్నారని చెప్పేసరికి, అంటే హీరోయిన్ కూడా ఖచ్చితంగా అక్కడికి వస్తుంది, దానికోసమైనా వెళ్ళాలని చెప్పి, సరే గ్రాండ్ పా మీరు చెప్పినట్టే వస్తానని ఫోన్ కట్ చేసి తన దగ్గర ఉన్న హీరోయిన్ ఫోటోని చూస్తూనే ఎన్ని ఇయర్స్ అయింది అయినా నువ్వు అస్సలు గుర్తుపట్టట్లేదు కదని చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళంతా కూడా డిన్నర్ పార్టీకి అనేది వెళ్తారు. అక్కడ ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తూ ఉంటే అప్పుడే హీరో పైనుంచి వస్తూ, నన్ను క్షమించండి ట్రాఫిక్ జామ్ లో కొంచెం లేట్ అయింది, అందుకే ఇలా లేట్ అయ్యి వచ్చానని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పై ఏమో కరెక్ట్ టైంకి వచ్చేవారు రారా కూర్చుందిరా అని పిలుస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తన అంటే పే ఫ్యామిలీకి తన ఒక రిలేషన్, పే ఫ్యామిలీ పెద్ద కొడుకు తనని ఆలోచిస్తూనే ఉండిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి అందరు కూడా దాన్ని చూసి చాలా సర్ప్రైజ్ అయినట్టున్నారని అనుకుంటూ ఉంటే, వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరోని చూసి తను ఇక్కడికి ఎలా వచ్చాడని ఆలోచిస్తూ ఉంటే, ఆ డాక్టర్ అయినా అదే పేడు లవర్ ఏమో హీరోని చూసి నిజంగానే ఇప్పుడు అంటే పేడుకి రావాల్సిన ఆస్తి మొత్తం రాకుండా పోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే హీరో ఏమో హీరోయిన్ పక్కన కూర్చునేసరికి అక్కడికి వచ్చిన సర్వెంట్స్ అంతా కూడా వడ్డిస్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పై ఏమో అది కరెక్ట్ కాదని పేడుని అనేది హీరోయిన్ పక్కన కూర్చోమని చెప్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ ఏమో హీరోయిన్ కి పిల్లలు పుట్టారని ఒక పేపర్ అనేది తీసుకొని వచ్చి ఉంటుంది. అది అందరికి కూడా చూపిద్దామని అనుకుంటూ ఉంటే వెంటనే పేడు వద్దని సైగ చేసేసరికి ఆ డాక్టర్ క్యూ అనేది సైలెంట్ అయిపోతుంది. అప్పుడే పేడు హీరోయిన్ కి క్లోజ్ గా వెళ్ళి తన కోసం అనేది చికెన్ అనేది తన ప్లేట్ లో వేసేసరికి అందులో ఆనియన్ కూడా వస్తుంది. అది చూసిన హీరో వెంటనే ఆనియన్ అనేది పక్కన పడేసింది. ఆనియన్స్ అంటే అలర్జీ కదా, నువ్వు ఎలా వేయగలవు అని చెప్పేసరికి, నీకెలా తెలుసు నా వైఫ్ గురించి అని చెప్పాయన మీ ఇద్దరికి ముందే తెలుసు అని పేడు ఏదో ఒక డౌట్ ఎక్స్ప్రెషన్ తో చూసేసరికి అది చూసిన హీరోని ఏం చెప్పాలో తెలియక మాట్లాడుతూ ఉంటే అప్పుడే హీరో ఉండి అందరి గురించి కూడా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే వచ్చాను, ఇది బిజినెస్ లో నార్మల్ విషయమే కదా, నువ్వెందుకంత భయపడుతున్నావు అని చెప్పేసరికి, అవునా అన్నయ్య నాకు తెలియదు, కానీ నేను ఇన్ని రోజులు కూడా చాలా బిజీగా ఉన్నాను కదా, అందుకే నా వైఫ్ గురించి పట్టించుకోలేదు, ఇప్పటి నుంచి నేను తను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో అవును నా కొడుకు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు చాలా హెల్దీగా తినాలి, నువ్వు త్వరలోనే నాకంటూ ఒక మనవడిని ఇవ్వాలి, లేకపోతే తెలుసు కదా అని చెప్పేసరికి హీరోయిన్ చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో వైపు తిరిగి, నువ్వు కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, అలాగే అబ్రాడ్ లో నీకు ఏమైనా లవర్ ఉందని చెప్పేసరికి, నాకు ఎవరు లవర్స్ లేరు, కానీ చిన్నప్పటి నుంచి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తనతోటే ఉంటానని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఏమో తను ఏ ఫ్యామిలీ అని చెప్పి అడుగుతూ ఉంటే హీరో ఉండి తను ఒక చిన్న ఫ్యామిలీ, అది కూడా ఒక నార్మల్ అమ్మాయి, అలాగే తనకి నిజంగానే ఒక మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడ డైనింగ్ టేబుల్ పైన హీరోయిన్ ఫేస్ కనిపిస్తూ ఉంటే తన్నే చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా లైట్స్ అన్ని కూడా ఆఫ్ అయిపోయేసరికి అందరూ భయపడుతూ ఉంటే అప్పుడే పేడు ఏమో హీరోయిన్ కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చి, ఈ రోజు మన 5 years యానివర్సరీ కదా, అందుకే ఇలా చిన్న సర్ప్రైజ్ చేశానని చెప్పి తనకి ఫ్లవర్స్ ఇచ్చేసరికి హీరోకి చాలా మండుతూ ఉంటుంది. కానీ అతి కష్టంగా సైలెంట్ గా ఉంటే మరోవైపు ఏమో ఆ డాక్టర్ ఏక్ కూడా అలానే మండుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఒక్కసారిగా లైట్స్ అన్ని కూడా వేసేస్తాడు. అలా వేసి హీరోయిన్ వైపు తిరిగి హ్యాపీ మ్యారేజ్ అని చెప్పేసరికి హీరోయిన్ ఇంకేం చేయాలో తెలియక అలానే సైలెంట్ గా సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తను వంట చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా తనకి ఏల్ అనేది కట్ అయ్యేసరికి హీరో దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, ఇలానేనా మరి అని చెప్పి తనే ఫస్ట్ ఎయిడ్ అనేది వేసి తనకి బ్యాండేజ్ అయిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో మీరు మర్చిపోతున్నట్టున్నారు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ప్లీజ్ నాకు మీరు కొంచెం దూరంగా ఉంటేనే చాలా బాగుంటుందని చెప్పేసరికి హీరోని నేను నీ పైన ఏం కన్సర్న్ తో రాలేదు, పోనీలో ఒక అమ్మాయి కదా దెబ్బ తగిలిందనే కారణంతో వచ్చాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోయి, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని తను కట్ చేసిన ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకొని బయటకు అనేది వెళ్తూ ఉండేసరికి హీరో తన వైపు అలానే చూస్తూ ఉంటుంది. అలా చూసిన వెంటనే హీరో నుండి ఏమైందని అడుగుతూ ఉంటే ఏం కాలేదని అంటే చెప్పేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా పేడు అలాగే తన లవర్ అయిన డాక్టర్ ఏ ఫ్రూట్స్ తీసుకుని వెళ్తున్న హీరోయిన్ చూసి, చూసావా మీ బ్రదర్ కి అలాగే తనకి ఏదో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసరికి పేడేమో అయితే నీకు కూడా అలానే అనిపిస్తున్నా, నాకు కూడా అలానే అనిపిస్తుంది, కానీ డౌట్ కొడుతుందని నేనే ఏదో ఓవర్ గా ఆలోచిస్తున్నానేమో అని స్టాప్ చేసుకున్నానని చెప్పేసరికి వెంటనే
వెంటనే డాక్టర్ ఏ వండేసి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, దాని ప్రకారం చేసామనుకో నిజంగానే చాలా సక్సెస్ అవుతుంది తెలుసు అని చెప్పేసరికి ఆ మాట విన్న పేడు ఉండి నీకేం ఆలోచన వచ్చిందో ఫస్ట్ చెప్పనేసరికి అదో ఏం లేదు, మీ బ్రదర్ని అలాగే హీరోయిన్ కూడా ఇద్దరిని కూడా కలిపావనుకో ఒక్కదానికి రెండు పిట్టలు అయ్యేటట్టు అయిపోతుంది మన పని, అలాగే మన ప్లాన్ కూడా చాలా ఈజీగా సక్సెస్ అవుతుందని చెప్పేసరికి ఆ మాట విన్న పేడు ఒక క్షణం షాక్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నానని ఇక్కడ అర్థమైంది కదా అని ఒక తన కన్నింగ్ నవ్వేసరికి పేడు కూడా సరే అయితే నువ్వు చెప్పినట్టే చేద్దామని తను కూడా డాక్టర్ ఏ మాటలు కానీ తను ఒప్పుకుంటాడు, కానీ తన మనసులోనేమో కొంచెం భయపడుతూనే ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే పేడు ఉండి నీకు అలాగే మా బ్రదర్ ఎలా తెలుసు అని చెప్పేసరికి తను ఎలా తెలుస్తాడు నాకేం తెలీదు అయినా సరే కానీ నీకా డాక్టర్ ఏకుంది నువ్వు తను చిన్నప్పుడు లవర్స్ అని మీ అమ్మ చెప్తుంది కదా అని చెప్పేసరికి వెంటనే పేడు అనేది మాట మార్చేసి అదేం కాదు మా అమ్మ మాటలు ఎక్కువ పట్టించుకోవద్దు, కానీ తను ఎప్పుడు నిన్ను బుల్లి చేస్తుందని తెలుసు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకుని నేను కూడా స్నానం చేసి వస్తానని చెప్పి తను హీరోయిన్ అనే టాపిక్ చేంజ్ చేసిన వెంటనే హీరోయిన్ కూడా అమ్మయ్య ఈసారి ఎలాగోలాగా తప్పించుకున్నానని చెప్పి తను కూడా పడుకోవడానికి అనేది వెళ్తూ ఉంటే పేడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన వెంటనే తనకి ఇంకొక ఆలోచన రావడంతో ఈ రోజుతోటి నీ పని మొత్తం కూడా అయిపోతుంది, చూస్తూ ఉండు నాకే నీకు డివోర్స్ వచ్చేస్తాయని చెప్పి తన మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతే తను పని చేసుకుంటూ ఉంటే అప్పుడు పేడు బయటకు వెళ్ళి నీకు ఒక సర్ప్రైజ్ ప్రిపేర్ చేశాను నేను పంపిస్తున్న రూమ్ దగ్గరికి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ మా మెసేజ్ చూసి తను నిజమే చెప్తున్నాడు, ఆయన నాకు తెలియకుండా ఇంకేం సర్ప్రైజ్ చేశాడు అని తను ఆలోచిస్తున్న ఏదైతేనేమో అక్కడ పేడు ఉంటాడు కదా అని తన కోసం అనేది బయలుదేరుతుంది. మరోవైపు మీ హీరో వాళ్ళ మదర్ని అలాగే హీరోయిన్ కూడా తలుచుకొని ఫుల్గా డ్రింక్ చేస్తాడు. తను తాగిన బాటిల్ కూడా అయిపోవడంతో సర్వెంట్ ఇంకొక వైన్ బాటిల్ తెచ్చి పెడుతుంది. అలాగే ఇదిగోండి మీకు నచ్చిన బ్రాండ్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో అందులో ఉన్న ఒక పెగ్గు తాగి తను అనేది ఏదో డ్రగ్ ఇచ్చారని తనకు అర్థమై అలానే ఫోటో చూసి పడిపోతాడు. కానీ హీరోయిన్ కూడా సేమ్ అదే రూమ్ లేక వస్తుంది. అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే షాక్ అయిపోతే హీరో ఏమో తన డ్రీమ్స్ లేక వెళ్ళిపోతాడు, హీరోయిన్ తనతో పాటు ఉన్నట్టు అలాగే తన దగ్గరకు వస్తున్నట్టు. హీరోయిన్ ఏమో ఇక్కడ ఎందుకు పేడు లేడని చెప్పేసరికి హీరో ఉండి అవేం పట్టించుకోకుండా తనకి క్లోజ్ గా వెళ్ళిపోతూ నువ్వే వచ్చావా నా కోసం నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటే బయట ఉన్న సర్వెంట్ ఏమో డోర్ లాక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరోకి ఇక్కడ ఏదో తేడా కొడుతుందని వెంటనే అర్థం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోలేకపోతే చాలా అనర్థం జరుగుతుంది అన్నా కానీ హీరోయిన్ నుండి డోర్ ఓపెన్ చేసుకోవాలని చూస్తున్నా కానీ తనకు అసలు డోర్ ఓపెన్ కాదు. కానీ హీరో ఎలాగైనా సరే ఈ డ్రగ్ నుంచి బయటకు రావాలని చెప్పి వెంటనే అక్కడ ఉన్న వైన్ బాటిల్ అనేది పగలగొట్టేసి తన చేయికి అనేది గట్టిగా కుచ్చేసుకుంటాడు. అలా తనకి బ్లీడింగ్ అవుతూ ఉన్నా కానీ హీరో ఉండి ఇది ఇప్పుడు దానికి సమయం కాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటూ ఉంటే అప్పుడే బయట వాళ్ళ మాటలు అనేవి వినిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ హస్బెండ్ అయిన పేడు తన దగ్గరకు వచ్చేసి డోర్ ఓపెన్ చేయి ఏం చేస్తున్నావు ఇంకా ఇంతసేపు అయింది కదా డోర్ ఓపెన్ చేయి నాకు ఎవరో అబ్బాయి మాటలు వినిపిస్తున్నాయని కావాలని అంటూ ఉంటే అక్కడికి డాక్టర్ ఏ కూడా వచ్చి నవ్వుతూ మన ప్లాన్ సక్సెస్ అయిందని నిదానం చెప్తా అందరినీ కూడా గట్టిగా పిలుస్తూ డోర్ ఓపెన్ కావట్లేదు రండి అని పిలిచేసరికి అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ మదర్ కూడా వస్తుంది. అవన్నీ అర్థం చేసుకున్న హీరో టెన్షన్ పడుతూ ఉంటే ఒక్కసారిగా గ్రాండ్ పని క్షమించండి డోర్ లాక్ అయిపోయింది తను ఎంత పిలుస్తున్నా కానీ అసలు డోర్ ఓపెన్ కావట్లేదని గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరో ఉండి ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని మొత్తం కూడా చూస్తూనే ఉంటాడు. అప్పుడే డోర్ అనేది ఒక్కసారిగా ఓపెన్ అయ్యి చూసేసరికి అక్కడ ఎవరు కూడా కనిపించారు. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్తూ ఉంటే అప్పుడే డోర్ బయట నుంచి హీరోయిన్ వచ్చేసి ఇదిగో నేను ఇప్పుడే ఇక్కడికే వచ్చాను చెత్త వేయడానికి వెళ్ళాను ఏం జరిగిందని చెప్తూ ఉండేసరికి వాళ్ళ గ్రాండ్ పై ఏమో హీరోయిన్ చూసి ఏమైందని చెప్తూ ఉంటే ఏం లేదు గ్రాండ్ పా ఫుల్గా వైన్ తాగాను అలానే పడుకుండిపోయానని చెప్పేస్తాడు. హీరోయిన్ ని చూసిన వెంటనే పేడు ఉండి నీకేం కాలేదు కదా ఆయన నేను ఈ రూమ్ లోకి రమ్మన్నాను కదా అని చెప్పేసరికి కదా ఏం లేదు చెత్త వేయడానికి వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ ఏమో హీరోకి చేతికి అనేది బ్లీడ్ అవుతున్న చేయిని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ తను చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరో వెంటనే నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకొని చెప్పి తనే దగ్గరుండి మళ్ళీ హీరోయిన్ ని కిటికీల నుంచి బయటికి పంపించేసింటాడు. అలాగే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి నాకు ఎవరో డ్రగ్ ఇచ్చారో అది కూడా ఎవరో తొందరగా తెలుసుకోమని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు పేడు అనేది తను పిలిచి నన్ను క్షమించి నేనే దీన్ని తప్పుగా అపార్థం చేసుకున్నానని చెప్పి తనకి దగ్గరగా వెళ్ళేసరికి హీరోయిన్ పర్లేదులే అని తను అనేది బయటకు అనేది వెళ్తూ ఉంటే అప్పుడు అటుగా బయటకు వస్తున్న హీరోయిన్ అనేది చూస్తుంది. అలా హీరోయిన్ చూసిన వెంటనే తను అలానే నిలబడి
నిలబడిపోతే తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. తర్వాత హీరో కార్లో వెళ్ళిన వెంటనే తన అసిస్టెంట్ అనేది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా కూడా పేడు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఏనే కలిసి ఇలా చేశారని చెప్పేసరికి, అంటే వాళ్ళంతా నా కోసం చేశారా లేకపోతే ఇంకెవరి కోసం అని చెప్తూ ఉండేసరికి, లేదు బాస్ అవన్నీ నాకు తెలీదు, మీ ఇంట్లో పనిచేస్తున్న మేడ్కి అనేది వాళ్ళు ఆల్రెడీ మేడ్కి మనీ ట్రాన్స్ఫర్ చేశారు, అందుకే మేడ్ మీకు ఇలా డ్రగ్ ఇచ్చారని చెప్పేసరికి, అంటే ఇదంతా కూడా నా కోసం కాదనమాట, అంటే ఇది అంతే హీరోయిన్ కోసమే చేశారు, తను ఇప్పుడు చాలా డేంజర్లో ఉంది, మనం తన దగ్గరికి వెళ్ళాలని చెప్తూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏమో అదే ఇంట్లో పడుకుండిపోయి ఉంటుంది. తన ఎదురుగా ఒక పర్సన్ వచ్చేసి హీరోయిన్ మిస్బిహేవ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నువ్వెవరు నన్ను వదిలిపెట్టి అంటున్నా, కానీ తన హస్బెండ్ అలాగే డాక్టర్ ఏ కూడా వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. కానీ డాక్టర్ ఏ ఏమో ఫొటోస్ చూస్తూ ఉండేసరికి, అప్పుడే పే ఉండి నువ్వు ఇందులో సైన్ చేయి, అప్పుడే కనుక నేను ఆ పర్సన్ తోటి నేను ఎలాంటి మిస్బిహేవ్ చేయకుండా చూస్తాను, అప్పుడు మన ఇద్దరికి కూడా చాలా ఈజీగా డివోర్స్ అయిపోతాయి, నా నుంచి నువ్వు ఏది కూడా ఆశించకూడదని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి ఎందుకేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది, ఇన్ని ఇయర్స్ నువ్వు నాతో చాలా హ్యాపీగా ఉన్నావు అనుకున్నాను, అలాగే నువ్వు నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటావని మా గ్రాండ్ మాకు కూడా ప్రామిస్ చేసావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి అసలు పేడు ఏ మాత్రం మాట్లాడు. అప్పుడే అక్కడున్న డాక్టర్ ఏ ఉండి చెప్తుంది, నువ్వు ఇన్ని రోజులు కూడా మింగిన టాబ్లెట్స్ ఏమనుకున్నావు తెలుసా, బర్త్ కంట్రోల్ పిల్స్, అసలు నీకు పుల్లలు పుట్టకుండా ఉండడానికి టాబ్లెట్స్ ఇచ్చానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఇంకా ఏడుస్తూ ఉంటే, నీకు ఇంకెప్పటికీ కూడా పిల్లలు పుట్టారు తెలుసా, నువ్వెప్పుడు కూడా ఇలానే ఉండిపోతావని చెప్పేసరికి హీరోయిన్ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అసలు మీరు మనుషులైనా ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తారని చెప్తూ ఉన్నా కానీ అసలు పేడు ఏం పట్టించుకోడు. హీరోయిన్ ఒక్కసారిగా డాక్టర్ ఏ వైపు చూసి నిజంగానే నువ్వు చేస్తావని చెప్తూ ఉంటే అవునని చెప్తాడు. మళ్ళీ ఆ పర్సన్ ఏమో హీరోయిన్ మీదకి వెళ్ళి మిస్బిహేవ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని, సరే మీరు అడిగినట్టే సైన్ చేస్తాను, ఆ పేపర్స్ ఇచ్చేయండి అని చెప్పేసరికి తను కూడా సైన్ చేస్తుంది. అలా సైన్ చేసిన వెంటనే డాక్టర్ ఏమో తన వైపు కోపంగా చూస్తూ, నీకు నచ్చినట్టు నువ్వు అమ్మాయిని చేసుకో, ఇంక ఇప్పటి నుంచి మాకు అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసరికి పేడు ఏదైనా మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడు. కానీ ఆ పర్సన్ ఏమో ఏదో ఆకలితో ఉన్న పర్సన్ లాగా హీరోయిన్ పైకి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి బ్లీడింగ్ అనేది అవ్వడం చూస్తాడు. హీరోయిన్ ఏమో వాళ్ళని తిడుతూ ఉన్నాక నా పర్సన్ అవేం పట్టించుకోకుండా హీరోయిన్ కన్నా కిస్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి బ్లీడ్ అవ్వడం చూసిన వెంటనే, నువ్వు ఒక వేస్ట్ దాని దేనికి కూడా పనికిరావని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఏడ్చుకుంటూనే వర్షం ఫుల్ గా పడుతున్నా కానీ అసలు పట్టించుకోకుండా నడుచుకుంటూ వస్తూ తను చాలా వీక్ అయి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి తన్ని గట్టిగా హక్ చేసుకుంటున్నా కానీ అసలు నువ్వు నన్ను టచ్ చేయొద్దని చెప్తూనే తను అనేది హీరో పైన పడిపోతూ ఉన్నా కానీ హీరో ఏమో నేను నిన్ను సేవ్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడద్దు, నేను నీతో పాటు ఉంటాను, కావాల్సింటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పేసరికి హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నెక్స్ట్ మార్నింగ్ తనకి స్పృహ వచ్చేసరికి అక్కడున్న నర్స్ ఏమో నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా, ఇప్పుడు చాలా రికవర్ అయిపోయావని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ గుర్తొస్తుంది తన మిషన్ తన దగ్గర లేదని, అంటే నాకు ఈ చెవులు కూడా వినిపిస్తున్నాయి అని చెప్పేసరికి, అవును మీ హస్బెండ్ టాప్ డాక్టర్స్ అనేది ఇక్కడికి పిలిచాడు, అలాగే మీ సర్జరీ కూడా చాలా ఈజీగా రికవర్ అయిపోయిందని చెప్తూ ఉంటే, నా హస్బెండ్ పేటుకి నేను ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసాను కదా, తను ఎలా నాకు ఇలా చేపించగలరని చెప్తూ ఉంటే, ఇదిగోండి అక్కడ ఉన్నాడే తన నీ హస్బెండ్, తన ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, తను నీ కోసం ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా అని చెప్తూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ డోర్ బయట ఉన్న హీరోయిన్ చూసినవి ఏంటంటే, తను ఇదంతా కూడా నా కోసం చేశాడని ఒక క్షణం హ్యాపీగా ఫీల్ అయినా తను ఎందుకు ఇలా చేస్తున్నాడని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో అనే తన వైపు చూస్తే తన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు అంతా కూడా బాగుంది, సర్జరీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది, తప్పలేదు, నీకు ఆ రోజు చాలా డేంజర్ ఉంది, అందుకే హస్బెండ్ దాంట్లో సైన్ చేశానని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే, అంటే నైట్ నువ్వు అడిగావు కదా నన్ను పెళ్లి చేసుకుంటానని, ఇప్పటికీ కూడా అదే ఆఫర్ ఉందని చెప్పేసరికి హీరో ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, సరే నేను వాళ్ళ పైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను, అప్పుడే కదా నేను పెళ్లి చేసుకుంటేనే రివెంజ్ తీర్చుకోగలను చెప్పేసరికి హీరో కూడా సరే కంగ్రాచులేషన్స్, నువ్వు డివోర్స్ తీసుకుని ఈ రోజు కొత్త జన్మ ఎత్తునందుకు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుతూ, సరే అయితే మనం ఇద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉండేసరికి, ఫస్ట్ అయితే నువ్వు రికవరీగా తర్వాత గురించి ఆలోచిద్దామని చెప్పేస్తాడు. అలాగే హీరోయిన్ అనేది తనే దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ పెళ్లి గురించి ఒక కండిషన్ అనేది పెడతాడు, నువ్వు కనుక పెళ్లి చేసుకోవాలనుకుంటే నా వైపు మాత్రం 1 year దాకా నువ్వు నాలాగే ఉండాలి, అలాగే నీకు నా పైన ఫీలింగ్స్ ఉంటే మనం లైఫ్ అనేది కంటిన్యూ చేద్దాము, లేకపోతే నీకు ఇష్ట ప్రకారమే డివోర్స్ తీసుకొని నీకు నచ్చినట్టు బతికేయచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అదే
అదే హాస్పిటల్‌కి పేడు వాళ్ళ మదర్ అలాగే డాక్టర్ ఏ కూడా కాల్స్ అనేది వచ్చింటారు. డాక్టర్ ఏ మా అత్తయ్య ఇప్పుడు నాకు ఫుల్‌గా రికవర్ అయిపోయింది. నేను చాలా బాగున్నానని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, హీరోయిన్ రావడం చూసిన వెంటనే పేడు వాళ్ళ మదర్ ఉండి "నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఆయన నీ హాస్పిటల్ రావడానికి ఏంటి? అంటే ఇంకా చూపించుకుంటూనే ఉంటున్నావా పిల్లల కోసము? ఆయన నా కొడుకు నీకు డివోర్స్ ఇచ్చేసి చాలా మంచి పని చేస్తాడని" చెప్తూ ఉంటే, హీరోయిన్ ఏమో నవ్వుతూ "ఫస్ట్ నీ హెల్త్ గురించి కాదు, నీకిప్పుడు కాబోయే హస్బెండ్ అయిన పేడు గురించి ఆలోచించి తన్ని ఫస్ట్ హెల్త్ చెకప్ చేసుకోమను, తర్వాత పిల్లల గురించి ఆలోచించని చెప్పేసరికి చాలా కోపం వస్తుంది డాక్టర్ ఏకి. కానీ హీరోయిన్ అందరితో ఆగకుండగా నీకు కూడా ముందే చెప్తున్నా 1 ఇయర్ తర్వాత మంచిగానే చూసుకుంటారు. అప్పటికి కానీ నీకు పిల్లలు పుట్టకపోతే ఆ ఇంట్లో నువ్వు అస్సలు సర్వైవ్ కూడా కాలేవు, చూస్తూ ఉండని చెప్పేసరికి అది విన్న పేడు నాకేం కాదు ఇదంతా నీ వల్లే అని చెప్పి ఈ డాక్టర్ ఏ అనేది హీరోయిన్ నెట్టేబోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. మీకు ఎంత ధైర్యం ఉంటే తను ఇలా చేస్తున్నారని చెప్పి, అలాగే నేనే తన వెనుక్కున్న రిచ్ పర్సన్ అలాగే తను నన్ను ఎలా వాడుకున్నా నాకు ఇష్టమే, తనకి నచ్చినట్టు చేసినా చాలు, అయినా నీకొచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పి వెంటనే అక్కడున్న ఒక డాక్టర్ని అనేది హీరో పిలుస్తాడు. అక్కడికి డాక్టర్ కూడా రావడంతో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో తనకి అలాగే మీ బ్రదర్ తోటి డివోర్స్ అయిపోయావు కదా, నువ్వు తనతో ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో నేను తనతో పాటు ఉంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీరు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు, మీకు నాకు అంత రిలేషన్ లేదనుకుంటా అని చెప్తున్నా కానీ వాళ్ళ స్టెప్ మదర్ ఏమో వినకుండా నేను కూడా నీకు ఒక తల్లినే కదన్నా కానీ హీరో మా అమ్మ ఆల్రెడీ చనిపోయింది, మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా తల్లిగా యాక్సెప్ట్ చేయను అని చెప్పేసరికి అలాగే మీరు ఇంకెప్పుడు కూడా ఈ హాస్పిటల్లో రావడానికి కూడా వీల్లేదని చెప్తున్నా కానీ వాళ్ళేమో అసలు పట్టించుకోకుండా తన వైపే గొడవ పడడానికి చూస్తూ ఉంటే హీరో ఉండి నేను మీకు అంతా సపరేట్గా చెప్పాలి, ఈ హాస్పిటల్ ఇన్వెస్ట్ చేసింది నేను కాబట్టి ఈ హాస్పిటల్ ఖచ్చితంగా నా మాటే వింటుంది, మీ మాట కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. అప్పుడే హీరోయిన్ ఏమో వాళ్ళకి ఇలానే జరగాలి లేపద మనం వెళ్దామని అంటూ అప్పుడే హీరో డాక్టర్ తోటి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్లోకి వచ్చినా కానీ వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ చేయడానికి నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి డాక్టర్ కూడా సరే అంటాడు. అలా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చినాక హీరోయిన్ ఏమో చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్తూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు అవసరమా, అవన్నీ మాట్లాడాల్సిన పని అదేం కాదు, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని, వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అనుకుంటుంది. కానీ తనకి ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవని తను కూడా సైలెంట్ గానే ఉండిపోతుంది. హీరో అది అర్థం చేసుకొని నువ్వు ఎప్పుడు ఇష్టం అంటే అప్పుడే నీ ఇష్ట ప్రకారమే నేను కూడా కంటిన్యూ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి అనేది వెళ్ళి వాళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వచ్చుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగానే నేను మీకంటే ఇష్టమా అందుకే ఇలా చేస్తున్నారని చెప్తూ ఉంటే హీరో అదేం కాదని తన మనసులో మాత్రం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అనుకుంటాడు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే సర్వెంట్స్ అంతా కూడా హీరోని చాలా మంచిగా లోపలికి పిలుస్తూ ఉంటే అందులో ఉన్న మెయిన్ హెడ్ సర్వెంట్ ఏమో తన పేరు వచ్చేసి వ్యాంగ్ అంటుంది. మేడం బాస్ మిమ్మల్ని ఇప్పటికీ కనుక్కున్నాడే, చాలా హ్యాపీగా ఉంది, లోపలికి రండి నేను మీ బ్యాగ్ పట్టుకుంటానన్నా కానీ హీరోయిన్ ఏమో ఈ ఫార్మాలిటీస్ అని ఏమీ వద్దన్నా కానీ ఒకరి తర్వాత ఒకరు హీరోయిన్ అనేది ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటే తనేమో కొంచెం షైగా ఫీల్ అవ్వడం చూసిన హీరో ఉండి తను అస్సలు ఇబ్బంది పెట్టొద్దండి, తను నాతో ఉన్నప్పుడు మీరు తను డిస్టర్బ్ చేయాల్సిన పని లేదని చెప్పి సర్వెంట్స్ అందరినీ కూడా పంపించాక హీరో ఉండి నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా అని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే ఏంటని అడిగేసరికి ఏం లేదు నా కొడుకుని మాత్రం చాలా బాగా చూసుకోమని చెప్పేసరికి హీరోయిన్ చాలా షాక్ అయిపోయి అలానే చూస్తే అప్పుడే అక్కడికి చాలా క్యూట్గా ఉన్న డాగ్ అనేది వస్తుంది. అది చూసిన హీరోయిన్ అంటే నీ కొడుకు అని చెప్పింది దీని గురించేనని చెప్పేసరికి హీరో అవును తన పేరు వచ్చేసి డోడో అని చెప్పేసరికి ఆ విన్న హీరోయిన్ పేరు కూడా చాలా బాగుందని చెప్తే హీరో ఉండి నేనేదో బిజినెస్ పని మీద ట్రిప్కి వెళ్ళినప్పుడు నువ్వు తన్ని చాలా బాగా చూసుకో, అంతకు మించి ఇంకా నాకు ఏది కూడా వద్దని తన కళ్ళల్లో పెట్టి కళ్ళు చూసి చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా అది కూడా ఒక మాట అయినా నేను ఖచ్చితంగా చూసుకుంటాను, నాకు ఈ పెట్స్ అంటే చాలా ఇష్టం కదని చెప్పేసరికి అయితే సరే కానీ ఫస్ట్ నువ్వైతే రెస్ట్ తీసుకుంటావా లేకపోతే పిల్లలకి ప్లాన్ చేసుకుందామని డైరెక్ట్ గా హీరో అడిగేసరికి ఏంటి మళ్ళీ ఇంత స్ట్రైట్ గా అడుగుతున్నావు అని చెప్తూ ఉంటే అదేం లేదు నువ్వే అడిగావు కదని చెప్పి తను సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పి చాలా ఫేమస్ అయిన ఒక ప్లేస్ కనే తీసుకొని వెళ్తాడు. అలాగే వాళ్ళ మదర్ తన కాబోయే కోడలికి ఇవ్వమని ఒక చైన్ ఇచ్చేసరికి అది హీరోయిన్ కి ఇస్తూ ఇది మా అమ్మ కోసం, మా అమ్మ ఇది నాకు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ అందుకే నేను నీ కోసం ఇచ్చానని చెప్పి తన లోపలికి తీసుకొని వెళ్తాడు. అక్కడున్న మాస్టర్ పేరు వచ్చేసి యాన ఉంటుంది. తనే
తనొక ఫేమస్ కూడా ఉంటుంది. అలా హీరోని డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళేసరికి తను చాలా కోపంగా ఫస్ట్ అయితే నువ్వు ప్లే చేయి తర్వాత నేను చూస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా తన దగ్గరున్న వయలిన్ తోటి అలానే చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి జాయ్ ఉంటుంది. తనేమో హీరోయిన్‌ని చూసి కోపంగా ఎవరికొకరికి మెసేజ్ చేస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ చేసిన పర్ఫార్మెన్స్ అనేది ఆ టీచర్‌కి అస్సలు నచ్చదు. అలా నచ్చకపోగా తను ఒప్పుకోదు. నా కాడ స్టూడెంట్‌గా పనిచేయాలంటే ఇలాంటివి అస్సలు సెట్ కూడా కావు. నువ్వు అసలు ఏమాత్రం బాగా చేయలేదని మొఖం పైనే చెప్పేసరికి తనుండి సరే అయితే నేను ఒక 1 మంత్ టైం ఇవ్వండి అని చెప్పేసరికి తన టీచర్ కూడా సరైన ఒప్పుకుంటుంది. మరోవైపు ఏమో డాక్టర్ ఏ అలాగే పేడు కూడా కలిసి డాక్టర్ ఏ వాళ్ళ కంపెనీలోనే తననే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా పే వాళ్ళ కంపెనీ మొత్తాన్ని కూడా వదిలేసి వచ్చి తన వైఫ్ అయినా ఏ దగ్గరికి వెళ్ళి తన కంపెనీ చూసుకొని తన ఆలోచన ప్రకారం చెప్తూ ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా మ్యూజిక్ టీచర్ తన అబ్రాడ్ లో ఉంది కదా ఇప్పుడు కొత్తగా రావడం తోటి తను అనేది కొంతమంది ఆర్ఫనేజ్ పిల్లలతోటి డొనేషన్ చేపించి అలాగే తనతో కొంచెం మ్యూజిక్ ప్లే చేపిస్తే చాలా బాగుంటుంది కదా అప్పుడు మన కంపెనీకి కూడా ఏదో ఒక ప్రమోషన్ వచ్చినట్టు అవుతుందని చెప్పేసరికి అందరూ కూడా ఆ డిసిషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. కానీ ఏమో తను చెప్పిన దానికి ఒప్పుకొని నీకు నచ్చినట్టు నువ్వు చేయొచ్చు అని చెప్పేసరికి పే కూడా సరే నువ్వు ఇంత ఈజీగా చెప్పాక నేను ఎందుకు వదులుకుంటాను దీని ప్రకారమే కాంటాక్ట్ అవుదామని చెప్తూనే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ప్లాన్ అనేది యాక్సెప్ట్ చేసేసుకుంటారు. మరోవైపు మీ హీరోయిన్ ఇంకా టెన్షన్ పడుతూనే ఉండేసరికి అక్కడున్న హీరో తనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని టీచర్కి చెప్పబోతూ ఉంటే ఆ టీచర్ ఏమో ఏమాత్రము ఆలోచించకుండా నాకంటే నువ్వు అసలు ఇష్టమే లేదని చెప్పేసరికి హీరోయిన్ 1 మంత్ టైం అడిగేసరికి తను కూడా ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరో ఉండి తను పిలిచిన నీకు ఇక్కడికి ఎందుకు పిలిచాడో తెలుసు కదా నీ ద్వారానే తను చాలా ఫేమస్ అవ్వాలి తనకు పబ్లిక్ అంటే భయపడాలి తను ఎలాంటి భయం లేకుండానే ఉండాలని చెప్పేసరికి ఆ టీచర్ కూడా మీరు చెప్పినట్టే చేస్తానని చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. మరోవైపు మీ హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే లిల్లీ ఏమో తన్ని చూసి నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు అస్సలు వస్తావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదని అంటూ ఉంటే ఎందుకు నన్ను చూసి మళ్ళీ నీకు భయం వేస్తుందా ఏంటి నీ ఫస్ట్ కాంపిటీషన్ అలాగే నువ్వు ఫస్ట్ అన్నదంతా కూడా పోతుందని చెప్పేసరికి అది విన్న లిల్లీ కోపం వచ్చి నీ హస్బెండ్ నీకు డివోర్స్ ఇచ్చాడంట కదా మరి ఇప్పుడు ఇంకే పర్సన్ ని చూసుకున్నావా అలాగే రిచ్ పర్సన్ ని చూసుకున్నావా ఎలాగోలాగా ఒక ముసలి వాడిని చూసుకుని ఉంటావులే రిచ్ నీకు రిచ్ లైఫ్ లేకుండా అసలు బతకలేవు కదని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ నేనా నాకు అలాంటివి అసలు సెట్ కావన్నా కానీ అది విన్న లిల్లీ ఏమో హీరోయిన్ పక్కకు రెట్టేపోతూ ఉంటే హీరో తన దగ్గరకు వచ్చేసి నేనే తన వెనుక ఉన్నది ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అని అక్కడున్న లిల్లీ వైపు చూసేసరికి లిల్లీ ఏమో భయపడిపోతూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఆయన ఇది కేవలం ఒక మిస్అండర్స్టాండింగ్ అంతకుమించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే ఆ మాట విన్న హీరో ఏమో మీరు ఒక చాలా మంచి మ్యూజిషియన్ అలాంటిది మీరు ఇలా ఎలా బిహేవ్ చేయగలరు ఫస్ట్ మీ బిహేవ్ని చూసుకునండి ఇలాంటి వాళ్ళు మీకు ఫ్యాన్స్ అసలు ఎప్పుడు కూడా సపోర్ట్ కూడా చేయరని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి తను ఇంకా భయపడిపోతూనే అలానే ఉండిపోతూ ఉంటుంది. అలా భయపడుతూనే నన్ను క్షమించండి మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అన్నా కానీ నేను అసలు ఏది మాత్రం తప్పుగా అనుకోలేదు నా వైఫ్ గురించి నాకు తెలుసని పదమని మీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటూ ఉంటే తనకి నడవడం రాకపోయినా కానీ హీరోనే తను ఎత్తుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా బాస్ తను ఎలా ఎత్తుకొని వచ్చాడో నిజంగానే బాస్ తను చాలా బాగా చూసుకుంటున్నాడని అందరూ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇంటి హెడ్ అయిన వ్యాంగ్ వచ్చేసి ఆ సర్వెంట్స్ అందరినీ కూడా మీరు ఇక్కడికి బాస్ అలాగే మేడం వచ్చినప్పుడు మీరు ఇక్కడ గాసిప్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పదాన్ని తను అనేది ఆ సర్వెంట్స్ ని లోపలికి పంపించేస్తుంది. తర్వాత హీరో దగ్గరుండి మళ్ళీ హీరోయిన్ కనది లెగ్ పెయిన్ మసాజ్ చేసేసరికి హీరోయిన్ అవేం వద్దన్నా కానీ హీరో పట్టించుకోడు అలానే చేస్తాడు. తర్వాత నీ రివెంజ్ స్టార్టింగ్ వచ్చేసి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్తూ ఉంటే నాకు మేడం 1 మంత్ టైం ఇచ్చింది కదా అందులోపు నేను ఇన్ని రోజులు కూడా ప్రాక్టీస్ చేయను మొత్తం కూడా ప్రాక్టీస్ చేసేసి అదే స్టార్టింగ్ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి అలాగే వాళ్ళ టీచర్ దగ్గర వ్యాన్ దగ్గర ఉన్న మంచిది అలాగే చాలా కాస్ట్లీ అయిన వైలెన్ అనేది హీరో తన కోసం తీసుకొని వస్తాడు. ఇది నాకు నచ్చిందని నీకు ఎలా తెలుసు అని చెప్పేసరికి హీరో నాకు అన్నీ అర్థమయ్యాయి అందుకే నేను నీ కోసం తీసుకొని వచ్చాను తీసుకొని తనే దగ్గరుండి మళ్ళీ తనకు అనేది ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే హీరో ఉండి ఇదంతా నా వల్ల వచ్చిందని నువ్వు అప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవద్దు నీకు గుర్తుందని నీ 3 years బ్యాక్ అలాగే నువ్వు ఒక కాంపిటీషన్ లో విన్ అయ్యి అలాగే నీకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఆ రోజు జడ్జిగా వచ్చింది ఎవరో కాదు ఈమెనే అందుకే నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చిందని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడు అక్కడికి వాళ్ళ పెప్పేటనే వస్తుంది. ఆ డాగ్ ని చూసిన వెంటనే ఈ బెలూన్ చూసావా ఈ బెలూన్ లాగే మన ప్రాబ్లమ్స్ కూడా ఎగిరిపోతే నువ్వు టెన్షన్ పడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుతూ సరే అని ఒప్పేసుకుంటుంది.
అలా ఆ రోజు నుంచి ఇద్దరు కూడా స్టార్టింగ్ లోనే ఇష్టపడడం అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది హీరోని కూడా. కానీ తను అది అసలు ఒప్పుకోదు. హీరో ఏమో నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు, నేను చూసుకుంటానని చెప్పేసరికి సరే అని ఆ 1 month దాకా హీరోయిన్ చాలా కష్టపడి తను అనేది మళ్ళీ తన మ్యూజిక్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలా డైరెక్ట్ గా తన క్లాస్ లోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న లిల్లీని చూసి సరే అయితే మన ఇద్దరం కలిసి ఒక బెట్ పెట్టుకుందాము, నేను కనుక ఓడిపోయాను అనుకో, నేను తప్పు చేశానని ఇంకెప్పుడు కూడా ఈ మ్యూజిక్ లేక అడుగు పెట్టకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, బెట్ రెడీ అని చెప్పేసరికి లిల్లీ కూడా సరే నాతో ఓడిపోవడానికి రెడీగా ఉండని చెప్పి వాళ్ళిద్దరు కూడా బెట్ వేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో పేడు అలాగే డాక్టర్ ఏ కూడా అక్కడికి వచ్చేసి హీరోయిన్ ప్లే చేస్తున్న మ్యూజిక్ ని చూసి అలానే పేడు వింటూ ఉంటే కోపంగా అక్కడ ఏం చేస్తున్నావు దగ్గరికి రమ్మని తనతో పాటు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళిద్దరు కూడా అంతా కూడా వాళ్ళ కంపెనీతో మీటింగ్ స్టార్ట్ చేసేసరికి ఇక్కడికి నిజంగానే ఆ మెజిషియన్ అయిన యాన్ ఇక్కడికి రాదా, టీచర్ చాలా ఫేమస్ కదా, మనం అడిగినా కానీ రిజెక్ట్ చేసిందని చెప్తూ ఉంటే హీరోయిన్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి ఖచ్చితంగా నేను ఒప్పిస్తాను, నాకంటూ ఒక అవకాశం ఇస్తే చాలని చెప్పేసరికి ఆ మాట విన్న వాళ్ళంతా కూడా నువ్వు జోక్ చేస్తున్నావా ఏంటని చెప్తే లేదు మనంతా కలిసి ఒక బెట్ వేసుకుందాము, నాతో పాటు మా టీచర్ కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసరికి అప్పుడే హీరో తన ప్లాన్ గురించి అనేది చెప్పింటాడు. అదంతా కూడా గుర్తు తెచ్చుకొని నేను ఇక్కడికి మా టీచర్ని తీసుకొని వస్తాను, అప్పుడు ఖచ్చితంగా నన్ను ఇదే యూనివర్సిటీలోనే ఒక టీచర్గా జాయిన్ చేయించుకోవాలని చెప్పేసరికి వాళ్ళంతా కూడా సరే అని హీరోని చెప్పుకోవడానికి ఒప్పుకుంటే డాక్టర్ ఏకేమో చాలా కోపం వస్తూ ఉండేసరికి హీరో నుండి ఏంటి నన్ను చూసి భయపడిపోతున్నావా ఏంటి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటే అదేం లేదని అంటూ ఉండేసరికి అక్కడున్న పే ఏమో నువ్వు ఇప్పటికి చాలా అందంగా ఉన్నావు తెలుసా, మనం పెళ్ళైనప్పుడు కంటే ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసరికి అది విన్న డాక్టర్ ఏకనేది చాలా మండుతుంది. ఆ కోపంగా అంటే నేను నీకు అందంగా కనిపించట్లేదా, తనలో ఏముందని, అలాగే నువ్వు తనకి ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసావు మర్చిపోద్దని చెప్పేసరికి అది విన్న తను సైలెంట్ అయిపోయి సరే అయితే నీకు కేవలం ఒక 3 days మాత్రమే టైం ఇస్తున్నాను, అంతలోపు ఆ బెడ్ ప్రకారమే కంటిన్యూ చేయాలి, నువ్వు కనుక ఓడిపోయావనుకో వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసరికి హీరో నుండి సరే కానీ మా మేడంకి ఖచ్చితంగా అడిషన్గా ఫీజు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసరికి వాళ్ళేమో చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తారు. తర్వాత హీరోయిన్ ఎలాగైనా సరే నేను మా టీచర్ని ఒప్పించాలని కిందికి వస్తూ ఉంటే అప్పుడు అక్కడికి పేడు అనేది కనిపిస్తాడు. పేడు ఏమో హీరోయిన్ చూసి నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు, ఏ కంపెనీ నాకు వచ్చిందనుకో నేను ఖచ్చితంగా తనకి డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కదా, తనంటే నాకు అసలు ఇష్టం లేదు, నువ్వే నాకు ఇష్టం అని చెప్పి అలాగే నా కోసమే కదా నువ్వు ఎక్కడికి వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందని, ఇలాంటి వాడిని నేను ఎందుకు ఇష్టపడతాను అని తన పాటుకు తను వెళ్తున్నా కానీ అసలు వినడు, నాకు తెలుసులే నువ్వు నా కోసమే వచ్చావు, నేనంటే నీకు ఇంకా ఇప్పటికీ కూడా ఇష్టం అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ కోపం వచ్చి తన చెంప పైన కొడితే అక్కడికి వచ్చిన ఏముండి నీకు ఎంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ని కొడతావని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేనేం చేయలేదు, నీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు చూడండి, అలాగే నీ హస్బెండ్ని నీ కంట్రోల్లో పెట్టుకోమని చెప్పి తన ఇంటికి అనేది వెళ్తుంది. అలా ఇంటి దగ్గర తను అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనుకోకుండా స్టాప్ 6 కింద పడిపోతే ఎక్కడ డైనింగ్ టేబుల్ తగులుతుందేమని హీరో దగ్గరుండి మళ్ళీ తను అనేది కేర్ చేస్తూ ఉంటాడు. అలానే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ హార్ట్ బీట్ చాలా రేస్ అవుతుంది. అదంతా కంట్రోల్ చేసుకొని తను చేసిన సూప్ అనేది తాగి హీరోకి ఇవ్వబోతూ ఉంటే అప్పుడే తనకి అనేది గుర్తొస్తుంది అది తన స్పూన్ అని చెప్పి తను ఆల్రెడీ ఎంగిలి చేసిందని హీరోకి ఇవ్వబోతున్నా కానీ హీరో అలానే తినేస్తాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా కలిసి తింటూ ఉండేసరికి ఇన్ని డిషెస్ అని చెప్తూ ఉండేసరికి ఇవన్నీ కూడా నీకు ఇష్టం కదా అందుకే నేను దగ్గరుండి ప్రిపేర్ చేశానని చెప్తూ ఉండేసరికి హీరో ఇక్కడ చాలా థ్యాంక్స్ అని చెప్పాయినా నువ్వు వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవడానికి నెక్స్ట్ ప్లాన్ ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ ఆల్రెడీ వాళ్ళపైన బెట్ కూడా చేశాను, ఆ బెట్లో విన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా లాస్ అయిపోతారని చెప్తూ ఉండేసరికి హీరో నేనున్నాను కదా నీ హస్బెండ్గా, నేను చూస్తాను వాళ్ళ సంగతి అని చెప్పేస్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ మీటింగ్ అనేది అందరూ కూడా అరేంజ్ చేస్తుంటారు. అలా అరేంజ్ చేసి కూడా చాలా సేపు అయినా కానీ అక్కడికి హీరోయిన్ అలాగే ఆ టీచర్ కూడా రాకపోయేసరికి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఏముండి వాళ్ళు ఇంకా అసలు రాడు కూడా రారు, మనం టైం వేస్ట్ చేసుకునే వేస్ట్ ఇక్కడ నుంచి వెళ్తేనే చాలా బాగుంటుంది, తను అన్ని కూడా అబద్ధాలే చెప్పింది, తన మాటలు నమ్మడం కూడా ఒక వేస్ట్ మాటలు అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ అలాగే వాళ్ళ టీచర్తో కలిసి వస్తుంది. వాళ్ళ టీచర్ని చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోతే మీరు చెప్పినట్టే చేశాను కాబట్టి మాకు ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసరికి వాళ్ళు కూడా సరైన ఒప్పుకుంటారు. మరోవైపు మీ హీరో ఉండి హీరోయిన్ చూసి నువ్వు సక్సెస్ అయ్యావు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ నీకు ఈ పార్టీకి డ్రెస్ కావాలి కాబట్టి నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేయమని చెప్తూ ఉంటే అక్కడ ఒక వైన్ డ్రెస్
వైట్ కలర్ డ్రెస్ తనకి చాలా బాగా నచ్చుతుంది. అది వేసుకుని వచ్చేసరికి హీరో స్టన్ అయిపోయి అలానే చూస్తుంటాడు. కానీ ఎవరు కూడా హీరోయిన్ చూడడం ఇష్టం లేక ఓవర్ పొసెసివ్నెస్ తోటి తన్ని గట్టిగా హాక్ చేసుకుంటాడు. తర్వాత అంతా కూడా పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళ టీచర్ అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉండేసరికి అందరూ కూడా మెస్మరైజ్ అలానే చూస్తూ ఉంటే డాక్టర్ ఏమో టెన్షన్ పడి తను ఇక్కడికి ఎలా వచ్చింది, తను అసలు రాకూడదు కదని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్ళేసరికి ఎవరో వాష్రూమ్ డోర్ అనేది లాక్ చేసేసి ఉంటారు. అలా తను తప్పించుకోవడానికి వెళ్ళడానికి అసలు రాక అప్పుడే హీరో అది గుర్తుపట్టి డోర్ అనేది గట్టిగా ఓపెన్ చేసి తననే సేవ్ చేసి మళ్ళీ అక్కడికనే తీసుకొని వస్తాడు. ఆ పార్టీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయేసరికి హీరోయిన్ అనేది ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక చిన్న పార్టీ లాగా గ్యాదర్ చేస్తాడు. అలాగే ఈ రోజు తన బర్త్డే అని తనకి విష్ చేసేసరికి హీరోయిన్ నా బర్త్డే నేనే మర్చిపోయాను, పర్లేదు నీకు ఇంకా బాగానే గుర్తుందని చెప్తూ ఉండేసరికి అయినా సరేలే కానీ నీ గిఫ్ట్స్ ఎలా నచ్చాయో చూడొకసారి అని చెప్పేసరికి అక్కడున్న ప్రతి ఒక్క గిఫ్ట్ వైపు కూడా హీరోయిన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే హీరో ఏమో తన చెయ్యి ఇచ్చేసి నాతో పాటు కలిసి డాన్స్ వేస్తామని చెప్పేసరికి హీరోయిన్ కూడా డాన్స్ వేస్తున్న చాలా ఎమోషనల్ గా గట్టిగా హక్ చేసుకుంటుంది. అది చూసిన హీరో ఏమో తన్ని కూడా గట్టిగా హక్ చేసుకుంటాడు. తర్వాత హీరోకి అనేది ఫోన్ వస్తుంది. అది కూడా అసిస్టెంట్ ఫోన్ చేసి బాస్ మీరు చెప్పినట్టే చేయమంటారని అడిగేసరికి అవును నా ఐడెంటిటీ అందరికీ తెలుసు కానీ అదొక సీక్రెట్ ఐడెంటిటీ అని ఎవరికి కూడా తెలియదు, అక్కడ నేనే ఉన్నానని చెప్పి అలాగే మొత్తం కూడా రివీల్ చేసే టైం వచ్చిందని చెప్పి తను అనేది వెళ్ళి పడుకుంటాడు. అలా తను పడుకున్నాడు కదా అని హీరోయిన్ ఏమో దొంగదాపులుగా వెళ్ళి తను కిస్ చేయాలని చూస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు అనేది తెరిచేస్తాడు. అది చూసిన హీరోయిన్ నువ్వు పడుకోలేదా, నువ్వు పడుకున్నావని వచ్చానని చెప్పి పారిపోబోతూ ఉంటే హీరో తన్ని గట్టిగా పట్టుకొని తన దగ్గరే పడుకోబెట్టుకుంటాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళంతా కూడా వాళ్ళ కంపెనీ అనేది స్టార్ట్ చేసేసరికి ఇదంతా కూడా పే వల్లనే జరిగిందని అక్కడున్న మిగతా మెంబర్స్ అంతా కూడా పేకి సపోర్ట్ చేస్తూ ఉండేసరికి అక్కడున్న ఏకము చాలా కోపం వస్తూ ఉంటుంది. అది పట్టించుకొని పే ఉండి ఇదంతా కూడా ఇప్పుడు నా వల్లే కాబట్టి మీరే నన్ను కంపెనీకి సీఈఓగా చూస్ చేయాలని చెప్పేసరికి వాళ్ళంతా కూడా అదే ఒప్పుకుంటూ ఉంటారు. అది చూసిన ఏకి మండి ఇలా చేస్తే ఎలా, నేను అసలు ఒప్పుకొని అన్నా కానీ పే ఏం అసలు పట్టించుకోకుండా ఇందులో నీ అవసరం ఏముంది, ఏమీ అవసరం లేదు, నువ్వు ఎప్పుడు కూడా అసలు హీరోయిన్ లాగా పని కూడా చేయవు, నువ్వు ఇప్పుడు రాను ఒక వేస్ట్ లాగా మారిపోయావు, ఇప్పుడు నీ కంపెనీ మొత్తం కూడా నా అండర్ లో ఉందని చెప్పేసరికి ఆ మాట విన్న పే అనేది చాలా షాక్ అయిపోతుంది. మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా తను చెప్పేది నిజమే కదా, తన వల్ల మన కంపెనీకి లాభం వస్తున్నప్పుడు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు, మీరు సైలెంట్ గా ఉండమని చెప్పేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక తను సైలెంట్ గా ఉండిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో డైరెక్ట్ గా తను అనేది హీరో వాళ్ళ ఓల్డ్ ఇంటికి అనేది వెళ్తుంది. అది కూడా వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళ ఇంటికి. అక్కడ హీరోయిన్ చూసిన మిగతా వాళ్ళంతా కూడా చూసారు తను ఎంత అందంగా ఉందో, కానీ అప్పట్లాగా లేదని తను అనేది చాలా పొగుడుతూ ఉండేసరికి అది చూసిన హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అయినా ఏం పని ఉంది, నా కొడుకుని ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసాడు కదా అని చెప్తూ ఉన్నా కానీ హీరోయిన్ ఏమో సైలెంట్ గా ఉంటుంది. ఇక్కడికి నేను వచ్చింది కేవలము మీకోసం ఏం రాలేదు, నేను కూడా ఈ ఇంటికి ఒక మనూరాల్లాగే వచ్చానని చెప్పేసరికి ఆ మాట విన్నా ఏ కోపం వచ్చి అంటే ఇప్పుడు నువ్వు నా హస్బెండ్ ని సెడ్యూస్ చేయాలనుకుంటున్నావా, నా హస్బెండ్ ఎప్పటికీ కూడా నీ మాయలో పడడని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో ఒక చిన్న నవ్వుతూ నాకు అసలు నీ హస్బెండ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను ఇక్కడికి వచ్చింది కేవలం ఒక కారణం ఉందని చెప్పి మాట్లాడబోతూ ఉంటే అప్పుడే హీరో వస్తాడు. అలా డైరెక్ట్ గా వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ ని బుల్లి చేస్తారు, అలాగే తన్ని మీరు నా ఇంట్లో నుంచి బయటకు పంపించేంత ధైర్యం మీకు ఉందని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళంతా షాక్ అయిపోతే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒక డివోర్స్ అయిపోయిన అమ్మాయి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు చెప్పు, అయినా తను మన ఫ్యామిలీకి అసలు మంచిది కూడా కాదు, తనకి అసలు పిల్లలు కూడా పుట్టారు, తను ఇక్కడ నుంచి పంపించేసాయి అన్నా కానీ హీరో ఉండి నాకి తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, మీరు ఎవరు మాట్లాడినా కానీ నేను అసలు పట్టించుకోనని చెప్తూ ఉంటే ఇదంతా కూడా వినే వాళ్ళ గ్రాండ్ పై ఏం అర్థం కాకుండా ఒరే నీ వైఫ్ ని తీసుకొని వస్తా అన్నావు కదరా ఎక్కడుంది, అయినా నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పేసరికి హీరో ఉండి గ్రాండ్ పా తనే నా వైఫ్, నేనే తన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా కూడా చాలా కోపం వస్తుంది. అదే కోపంతో నేను నీతో కొంచెం మాట్లాడాలి లోపలికి వెళ్దాం పద అని చెప్పి అక్కడున్న హీరో వాళ్ళ స్టెప్ మదర్ నేమో సైలెంట్ గా ఉండు నువ్వు అని తనకి వార్నింగ్ ఇచ్చేసరికి హీరో ఉండి సరే గ్రాండ్ పా నేను కూడా వస్తానని అలాగే మీతో కూడా మాట్లాడాలని అలాగే హీరోయిన్ వైపు తిరిగి కొంచెం జాగ్రత్త అని తను అనేది వాళ్ళ గ్రాండ్ పాతో కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళ స్టెప్ మదర్ కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ అక్కడ చూడడం అసలు తనకి ఇష్టమే ఉండదు, అలాగే తను ఎంత సక్సెస్ అవ్వడం కూడా హీరో వాళ్ళ స్టెప్ మదర్ కి అసలు నచ్చదు. మరోవైపు ఏమో వాళ్ళ గ్రాండ్ పా నువ్వు వెంటనే హీరోయిన్ కి డివోర్స్ ఇచ్చేస్తే నేను కావాల్సింటే వేరే అమ్మాయిని చూస్తానని అంటూ ఉంటే హీరో ఉండి తనకి అసలు ఒప్పుకోడు, నేను తనతో
తనంటే నాకు ఇష్టం అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా ఏమో తను ఆల్రెడీ మీ తమ్మునితో రివర్స్ తీసుకునిందిరా, అదేం సెట్ అవుతుందని చెప్పేసరికి గ్రాండ్ పా మీకు ఒక విషయం తెలుసా, నేను తనకొస్తే నా ఆస్తి మొత్తాన్నైనా వదులుకుంటాను. తనే దాన్ని చిన్నప్పుడు సేవ్ చేసింది. మీకు ఇంకా గుర్తులేదేమో మా అమ్మ చనిపోయినప్పుడు తనే నన్ను సీక్రెట్గా తను అనేది ఫుడ్ ఇచ్చేది. అలాగే తను ఇంతగానో మోటివేట్ చేయడంతో నేను ఇప్పుడు ఈ సక్సెస్ పొజిషన్లో ఉన్నాను తప్ప అంతకు మించి లేదు. కాబట్టి తనకంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా నాకు తెలుసు నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావని, కానీ తను నీకు సెట్ కాదు అనేసరికి లేదు గ్రాండ్ పా తనకంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పాను కాబట్టి తనే ఈ లైఫ్ కు మొత్తం అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా కూడా ఇంకేం మాట్లాడతాం నీతోటి, నువ్వు అసలే మొండివాడివి, చెప్పినా అసలు వినవని, సరే అయితే నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్త అని చెప్పేసరికి నాకు తెలుసు గ్రాండ్ పా తనే నా ఫ్యామిలీకి అలాగే నాకంటూ ఒక లక్కీ స్టార్ అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా తన కోపానంతా కూడా చాలా అతి కష్టంగా దాచుకునే ఉంటాడు. కానీ హీరోకి అసలు ఏమాత్రం ఎదురు మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోతాడు. మరోవైపు మా అసిస్టెంట్ ఏమో హీరో దగ్గరకు వెళ్ళి బాస్ మీకు తెలుసు కదా మిస్టర్ షో అతనే మన అబ్రాడ్ లో చాలా గ్రేట్ ఇన్వెస్టర్, తను ఇప్పుడు ఎలాగైనా సరే మన పే కంపెనీకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అది కూడా మేడంకి తెలుసు అంటే మీరు వెంటనే మేడంతో వెళ్ళి మాట్లాడండి, హీరోయిన్తో మాట్లాడితే ఖచ్చితంగా మనకు ఆ ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుందని చెప్పేసరికి ఇదంతా కూడా దూరం నుంచి పేడు అనేది వినేస్తాడు. అంటే నిజంగానే హీరోయిన్ కి అజయ్ తెలుసు, తనతో క్లోజ్ గా మాట్లాడాలని నిర్ణయించుకుంటే మరోవైపు మీ హీరోయిన్ అక్కడ ఫిషింగ్ ట్యాంక్ అనేది ఫుడ్ వేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన మిగతా గెస్ట్లంతా కూడా హీరోయిన్ చూసారా తను ఎంత మంచిగా ఫిష్ ట్యాంక్ వేసుకుంటుంది, అసలు ఎవరిని పట్టించుకోకుండా అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఏ వచ్చేసి తెలుసులే నాకు నీ ప్లాన్ అంతా కూడా, అయినా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే నా పైన రివెంజ్ తీర్చుకోవడానికి, నువ్వు ఎంత రివెంజ్ తీర్చుకోవాలనుకున్నా కానీ నీ ఎక్స్ హస్బెండ్ మాత్రం నీ దగ్గరకు అస్సలు రాడు, తను ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమైతే కంగ్రాచులేషన్స్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నీకేమైనా హారతి ఇచ్చి లోపలికి పిలవాలా ఏంటని చెప్పేసరికి తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ చిన్న స్మైల్ నవ్వుతూ నీకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఉండదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరో కూడా నవ్వుతూ హీరోయిన్ దగ్గరకు వచ్చి నిజంగానే నా వైఫ్ చాలా గ్రేట్, చాలా మంచిగా సమాధానం చెప్తుంది అనేసరికి వాళ్ళిద్దరు కూడా లోపలికి అనేది వెళ్ళిపోతారు. అప్పుడు హీరోయిన్ ఏమో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాయి, తనకు అనేది ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేసరికి ఒక్కసారిగా పాస్ట్ లోనే హీరో కిస్ చేసింది గుర్తొస్తుంది. అలా తనని తాను కంట్రోల్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే అక్కడికి మళ్ళీ పేడు అనేది వచ్చి తన కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇదిగో నీ కోసం ఈ రోజెస్ అంటే చాలా ఇష్టం కదా అందుకే తీసుకొని వచ్చానని చెప్పి, నువ్వు అలాగే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, నీకు ఒక ఇన్వెస్టర్ తెలుసు అంట కదా, అతని పేరు కూడా వచ్చేసి జూ అంట కదా, నువ్వు నాకు హెల్ప్ చేసి మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయించేటట్టు చేస్తే నీ హెల్ప్ నేను ఎప్పటికీ కూడా మర్చిపోను, నేను నీతో పాటే ఉంటానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ అసలు యాక్సెప్ట్ చేయదు. అలాగే నాకు పని ఉందని తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి అప్పుడు ఇదే మంచి అవకాశం అనుకున్న డాక్టర్ జూ ఏమో తన హీరోయిన్ ఉన్న సీక్రెట్ కబోర్డ్ అనేది ఓపెన్ చేసి తనకు కావాల్సిన పేపర్స్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అదే విషయం హీరోకి కూడా తెలుస్తుంది. మరోవైపు ఏమో ఏక్ అనేది అక్కడున్న పేడు గురించి మొత్తం తెలిసిపోతుంది, తన ఒక చీటర్ అని. అలాగే ఇన్ని రోజులు కూడా తన పైన ఇష్టం ఉన్నట్టు నటించేసి తన కంపెనీ మొత్తం కూడా తన కంట్రోల్లో తెచ్చుకొని తనకి ఇప్పుడు ఏమీ లేనట్టు బయటికి పంపించాడని తెలుసుకొని ఏడుస్తూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నేమో చేతులు కాళ్ళకి ఆకలి పట్టుకోవడం ఏం లాభం, నువ్వు అసలు ఇంకెందులో కూడా ఇన్వాల్వ్ కూడా కావద్దని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అది చూసిన ఏమో కోపం వచ్చి నువ్వు ఇలాంటి వాడవ నన్ను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అనుకుంటూ ఉంటే అక్కడున్న పేడ ఏమో ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో అక్కడికి ఒక్కసారిగా తనకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయని, అలాగే తన కంపెనీ మొత్తం కూడా ఇప్పుడు బ్యాంక్రప్ట్ అయిపోతుందని తెలుసుకునేసరికి ఏ కోపంగా ఇదంతా నీ వల్లే తెలుసా, మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడని అంటూ ఉంటే అంటే ఇప్పుడే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తుంది, అది కూడా నుంచి నేను అక్కడికి వెళ్తానని హీరోయిన్ వాళ్ళ కంపెనీ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న హీరోయిన్ చూసి అంటే ఇదంతా నీ ప్లాన్ అయినా, నీదైనా ఒక సీక్రెట్ ఐడెంటిటీ జూ వచ్చేసని చెప్పేసరికి అవును నువ్వెన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేసావు అవన్నీ కూడా పోలీసులు తెలిసిపోయాయి, వాళ్ళు తను జైలుకి తీసుకొని వెళ్ళిపోయారని చెప్తే హీరోయిన్ ఏమో ఏ దగ్గరికి వెళ్తే పేడునే చేయమన్నాడని చెప్పేస్తాడు. అలాగే మరోవైపు మీ హీరోయిన్ లోపలికి వెళ్ళి చూసేసరికి తనకి చిన్నప్పుడు ఫోటో అనేది కనిపిస్తుంది. ఆ ఫోటో చూసిన వెంటనే తనకి అనేది చిన్నప్పుడు మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తాయి. తన ఇంటి పక్కన ఉన్న పర్సన్ అవన్నీ కూడా హీరో అని తెలుసుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే నువ్వేనా చిన్నప్పుడు అనేసరికి ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పి తనకి అనేది కిస్ చేసి నైట్ ని కూడా స్పెండ్ చేసేస్తాడు. అలా 3 months తర్వాత హీరోయిన్ అనేది ప్రెగ్నెంట్ అవుతుంది. ఇలా హ్యాపీ ఎండింగ్ తో మూవీ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్